నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిపిఎం శ్రేణులు, సింగరేణి డిపార్ట్మెంట్లో మంత్రతంత్రాల కలకలం, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. డివిజన్ను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజల బాధ్యత అని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. 10వ డివిజన్ 2A ఇంక్లైన్ మోరి వద్ద నుంచి వార్డు సందర్శన కార్యక్రమాన్ని మేయర్ మహంకాళి స్వామి ఈరోజు ప్రారంభించారు. కమిషనర్ అరుణశ్రీ, కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులతో కలిసి ఈ డివిజన్ను సందర్శించారు. రోజు ఎక్కడైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఏరియాలో విజిట్ చేయడం జరుగుతుంది. వార్డ్ వైజ్ విజిట్లో భాగంగా ఈరోజు 10th డివిజన్కి వచ్చాము. ఇక్కడ కూడా కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. డ్రైన్ రిలేటెడ్ ఓఎండ్ఎం వర్క్స్ కానీ అవన్నీ కూడా టేకప్ చేసాం. మా టీం అంతా ఉన్నారు, మిషనరీ మ్యాన్ పవర్ అంతా ఉన్నారు. సో ఇక్కడ ఏవైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేస్తూ ఫర్దర్ కూడా మేము అన్ని డివిజన్స్ ఇదే విధంగా విజిట్ చేసి ఈ సీజనల్ డిసీజెస్ రాకుండా కూడా ఉండడానికి రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పబ్లిక్ కూడా మా అపీల్ బాగా ఉంచుకోవాలి. వాళ్ళ ఇల్లు అవుట్ సైడ్ కూడా ఇన్సైడ్ కూడా బాగా ఉంచుకోవాలి. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా ఎలాంటి రోగాలు రాకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డివిజన్లు మొత్తం తిరిగి అక్కడున్న సమస్యలన్నింటినీ కూడా నోట్ చేసుకొని ఆ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయమని చెప్పేసి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ప్రతిరోజు కూడా ఏదో ఒక డివిజన్ తీసుకొని ఆ డివిజన్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా నోట్ చేసుకొని ఏదైతే మైనర్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటూ మేజర్గా ఉన్న సమస్యలన్నిటి మీద కూడా స్పెషల్గా దానికి టెండర్స్ కాల్ఫర్ చేసేసి ఆ సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతూ ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి ఈ 10వ డివిజన్కు సంబంధించి ఎవరు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రాకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఇక్కడ విపరీతమైన పిచ్చి మొక్కలు మొలిసి, అలాగే ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉండి ఎక్కడి వాటర్ అన్నీ స్నాగ్నేట్ అయిపోయి ఇళ్లకు రిటర్న్ వస్తూ ఉన్నాయి వాటర్. ఇప్పుడు ఈరోజు కమిషనర్ గారు మేము ఒక ఇంటికి పోతే ఆ ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి, డ్రైనేజీ మొత్తం కూడా జామ్ అయిపోయి. అంటే ఇప్పటి వరకు అధికారులు కూడా ఎవరు పట్టించుకోక, ప్రజాప్రతినిధులు వారికి తెలియపరచక ఇవన్నీ కూడా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు ప్రతి గల్లీ కూడా తిరుగుతూ ఉన్నాం. మెషినరీ మ్యాన్ పవర్ మొత్తం కూడా ఇదే డివిజన్లో పెట్టేసి ఇక్కడ అన్నీ కూడా క్లీన్ చేయించి ఆ చెట్లన్నీ కూడా పిచ్చి మొక్కలు కూడా తీపిచ్చేసి అక్కడ ఏదైతే పెద్ద నాలా ఉండి దాదాపుగా ఒక 5 సంవత్సరాల నుంచి కూలిపోయి సెంటర్లో ఒక 3 తొవ్వల కాడ చౌరస్తాలో కూడా అక్కడ మొత్తం యూజీడీకి సంబంధించిన డ్రైనేజ్ అంతా కూలిపోయి స్టాగ్నేట్ అయిపోయి ఉన్నది. అదంతా కూడా ఇప్పుడు స్పెషల్గా శానిటరీ వర్కర్స్ ఎవరైతే వాళ్ళు వర్కర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మొత్తం తీపించేసి క్లీన్ చేయించడం జరిగింది. ఇప్పుడే ఇంజనీరింగ్ అధికారులకు కూడా సూచన చేసి 2 రోజులలో దాన్ని పూర్తిగా కొత్తగా కట్టమని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి డివిజన్లో. ఆ సమస్యలు అన్నిటిని కూడా త్వరితగతిన ఎస్టిమేషన్స్ వేపించి అవన్నీ కూడా పూర్తి చేస్తాం. తప్పకుండా డివిజన్ అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తాం. కానీ ప్రజలను కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒకవైపు మేము రోజు స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఇక్కడున్న గ్యార్బేజీ లేకపోతే డెబ్రిస్ ఇదంతా తీసేసుకుంటా పోతా ఉంటే తెల్లారి మళ్ళీ ఇక్కడున్న మహిళా సోదరిమణులు, మా అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే రోజు ఇల్లు వాకిలు ఉడ్చుకున్న తర్వాత అదే డెబ్రిస్ గ్యార్బేజ్ తీసుకొచ్చి మళ్ళీ డ్రైన్లలో వేయడం వల్ల మళ్ళీ పూడుకోపోతూ ఉన్నది. అట్లా కాకుండా దయచేసి అందరికీ ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. రోజు మున్సిపల్కు సంబంధించిన ట్రాలీ కానీ ట్రాక్టర్ కానీ వస్తుంది, దానికి ఇవ్వండి. లేదు అంటే ఆగస్టు 1 తర్వాత ఖచ్చితంగా ఫైన్లన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రతి ఇంటికి నెలకు 50 రూపాయలు ఇస్తే మున్సిపల్ వాళ్ళు తీసుకుపోతారు. కానీ ఒక్కరోజు మేము ఫైన్ గిట్ట రాస్తే మినిమం 500 రూపాయలు తక్కువ కాకుండా ఫైన్ రాయాలని ఒక రూల్ ఉన్నది. 500 అంటే సంవత్సరం మొత్తం కూడా మీరు ట్రాలీకి ఇస్తే 500 రూపాయలు అవుతాయి. కానీ ఒక్కసారి ఫైన్ రాస్తే 500 కట్టవలసి ఉంటుంది. మళ్ళీ నెలకు 50 రూపాయలు కూడా కట్టి మళ్ళీ ఇబ్బందులు పడవలసి ఉంటుంది. దయచేసి మన వాడను, మన ఊరును మనం శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేద్దాం.
జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. పేరుకే గోదావరిఖనిలో పెద్ద ఆసుపత్రి. రోగం వచ్చి లోపలికి అడుగు పెడితే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని సిపిఎం నేత ఎస్ వీరయ్య అసహనం వ్యక్తం చేశారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సందర్శించారు. అనారోగ్యంతో వచ్చే రోగులు ఆసుపత్రి పరిసరాలతో దీర్ఘ వ్యాధుల బారిన పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రోజు 1500 మందికి పైగా ఓపీ ఉండే ఆసుపత్రిలో సరిపడ వైద్యులు లేరని, నర్సింగ్ స్టాఫ్కు కనీసం డ్రెస్సింగ్ రూమ్ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శానిటేషన్ సిబ్బందికి పరికరాల కొరత ఉందని, వాటికి సకాలంలో వేతనాలు చెల్లించడంలో జాప్యం జరుగుతుందని విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో మంచినీటి సౌకర్యం లేదని, వాష్రూమ్లు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు ఆసుపత్రి పరిసరాలను సందర్శించి మెరుగైన సేవలు అందించాలని, లేని పక్షంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన చేపడతామని వీరయ్య హెచ్చరించారు. ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్లో ఇంకా కూలర్ పనిచేస్తుంది. సంతోషం అనిపించింది ఏంటంటే మాకు పేషెంట్స్ ఎవరు కూడా డాక్టర్స్ మీద కంప్లైంట్ చెప్పారు, నర్సింగ్ స్టాఫ్ మీద, ఇతర స్టాఫ్ మీద కంప్లైంట్ చెప్పారు. అది మాకు కాస్త సంతోషం. అందరూ బాగా చూసుకుంటున్నారు. అట్లనే పేషెంట్తో పాటు ఉండేటువంటి అటెండెన్స్ వచ్చి వెయిటింగ్ అన్నారు కదా హైజీన్. సో దీనికి నేను ఒకటి ఏం చెప్తానంటే పబ్లిక్ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ హైజీన్ అనేది అప్డేట్ చేస్తాం. అప్పటికి మనకి నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ కూడా పెరిగినాయి. అంటే ఈ బిల్డింగ్స్ అయినాయండి, 3 బిల్డింగ్స్ ABC. రామగుండం లాంటి మహానగరంలో ఒక పారిశ్రామిక కేంద్రంలో 3 జిల్లాల పేషెంట్లు వచ్చేటువంటి హాస్పిటల్ పైన పటారం లోన లొటారం లాగా కనపడుతున్నది. లోపలికి పోయి చూస్తే శానిటేషన్ కార్మికులకు 2-3 నెలలకోసారి జీతాలు ఇస్తున్నారు. వారానికోసారి వేయాల్సిన షిఫ్ట్ 15 రోజులకోసారి వేస్తున్నారు. వాళ్ళని పట్టించుకున్నోళ్ళు లేరు. రెండవది శానిటేషన్ దారుణంగా ఉంది. బాత్రూములు కంపు కొడుతున్నాయి. డాక్టర్లు బాగా చూస్తున్నారు, నర్సులు బాగా చూస్తున్నారు అని పేషెంట్లు చెప్తున్నారు. అదే సమయంలో బాత్రూంలో అడుగుపెట్టే పరిస్థితి లేదు, టాయిలెట్స్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు. బిల్డింగ్ వెనక భాగానికి పోతే 3 ఫ్లోర్ల నుంచి కూడా లీకేజీలుండి కంపు కొడతా ఉంది, చెత్తా చెదారం నిండి ఉంది. పేషెంట్లను చూడడానికి వచ్చినటువంటి అటెండెంట్లు కూర్చోవడానికి ఉన్నటువంటి ఏరియా బోర్డు మాత్రమే ఉంది. అదొక డస్ట్బిన్గా తయారైంది. హాస్పిటల్ వేస్ట్ కుప్పలు తెప్పలుగా పేస్ట్ కూర్చున్నారు. అక్కడున్న కుర్చీలు కూడా అడ్డం దిడ్డంగా పడేసి ఉన్నాయి. ఆడ మనుషులు కూర్చోవడం కాదు, నిలబడడం సాధ్యం కాదు. అందుకే ఎవరు అక్కడ అటెండెంట్స్ ఉండట్లేరు. లిఫ్ట్ పనిచేయట్లేదు. ఇంత పెద్ద హాస్పిటల్ ఏమిటి, లిఫ్ట్ పనిచేయకపోవడం ఏమిటి? ఇది సమస్యగానే ఉంది. 100 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 100 డాక్టర్ పోస్టులు ఖాళీ ఉన్న తర్వాత ఇక పేషెంట్లకు న్యాయం జరుగుతుందా? ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. ఇంత పెద్ద హాస్పిటల్లో 1500 మంది ప్రతిరోజు అవుట్ పేషెంట్లు వస్తున్నారు. మరి 13 మంది ఉన్నతాధికారులు ఉండాల్సిన చోట 5 ఉన్నారు.
13 మంది ఉన్నతాధికారులు ఉండాల్సిన చోట 5 ఉంటే పర్యవేక్షణ ఏ మేరకు సాధ్యమైంది? అందుకని ఏ విధంగా చూసినా హాస్పిటల్ పరిస్థితి దారుణంగా ఉంది. పేషెంట్లేమో బాగా ఉన్నారు. పేషెంట్లకు గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప ఇంకో దిక్కు లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేసుకోలేరు. గ్రౌండ్ ఫ్లోర్లో మంచినీళ్ళు కూడా సమస్య అయిపోయింది. ఆడ కూలర్ని పెట్టి చూస్తే దానికి కూలర్ కనెక్షన్ లేదు, వాటర్ లేవు, అది కండెమ్న్ అయి ఉన్నట్టుగా ఉంది. దారుణంగా ఉంది. ఇక ఒక 6 బాత్రూమ్స్ బిల్డింగ్ వెనక కట్టినరు, నెలలు గడుస్తోంది, దాన్ని ఎవరు ఓపెన్ చేయలే. కారణం ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫాల్ట్, కింద నీళ్లే పోట్లేవట. మరి ఆ కాంట్రాక్టర్కు డబ్బులు ఎట్లు ఇచ్చిందో గవర్నమెంట్ మనకు అర్థం కాదు. ఈ దారుణమైనటువంటి పరిస్థితులకు బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాదులో కూర్చొని గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తే కాదు, ఈ రామగుండం లాంటి హాస్పిటల్కి వచ్చి వార్డులు తిరిగి బాత్రూమ్స్ చూసి అప్పుడు మాట్లాడడం మంచిది. అందుకని ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించట్లేదు. ఇప్పటికైనా తక్షణమే గవర్నమెంట్ హాస్పిటల్స్లో తగినటువంటి స్టాఫ్ను రిక్రూట్ చేయాలి. అట్లనే ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని కాంట్రాక్టర్ల బారిన పడేయకుండా ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవాలి. వాళ్ళకు వేతనాలు సకాలంలో అందేటట్టు, షిఫ్ట్లు సరిగ్గా వేసేటట్టు వాళ్ళ సౌకర్యాలు కూడా చూడాలి. ఇక నర్సింగ్ స్టాఫ్కి అయితే 350 మంది నర్సింగ్ స్టాఫ్కి ఒక్క వాష్రూమ్ ఉంది. ఈ నర్సింగ్ స్టాఫ్కి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్క చిన్న రూము, అందులో ఒక్క బెడ్ మాత్రమే వెయిటింగ్ రూమ్ ఉంది. మరి వీళ్ళందరూ మహిళలే, నర్సింగ్ స్టాఫ్ కూడా పేషెంట్లను చూసుకోవాల్సిన వాళ్ళు. వాళ్ళకి అలసట వస్తే ఎక్కడ సేద తీరాలి, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి అర్థం కానటువంటి పరిస్థితి. ఈ దారుణమైన పరిస్థితుల్ని తక్షణమే ప్రభుత్వం చక్కదిద్దాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వమే వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీటిని తక్షణం పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాపిత ఉద్యమం తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఇది నమ్మవచ్చునో లేదో కానీ అనుమానమేమో కానీ సింగరేణి రామగుండం ప్రాంతంలో మంత్రతంత్రాల అలజడి జరుగుతూ ఉంది. ఆర్జీవన్లోని ఒకానొక బొగ్గుగని సమీపంలోని డిపార్ట్మెంట్లో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి, చర్చానీయాంశమవుతున్నాయి. సూపర్వైజర్ స్థాయి ఉద్యోగి ఒకరు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ తోటి ఉద్యోగులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారంటే, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. కింది స్థాయి ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ మంత్రాల ముగ్గులను ఓ ఉద్యోగి పేరును కాలిపాదంపై వేసుకొని ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. ఈ భయానికి ఆ ఉద్యోగి మానసిక ఒత్తిడిలోనై నిజంగానే అనారోగ్యానికి గురైనట్టుగా తెలిసింది. ఈ ముగ్గుల పరంపర కింది స్థాయి ఉద్యోగుల్లో భయాందోళన గురి చేస్తున్నాయి. క్షుద్ర పూజలపై ఉద్యోగులను వివరణ కొరగా కనీసం పేరు చెప్పేందుకు కూడా భయపడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. ఈ విషయం మీద అధికారులను సంప్రదించగా అలాంటిది ఏమీ లేదంటూ వారు దాటవేయడం కోసం మెరుపు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.